భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య రాంచీలో జరుగుతున్న 4వ టెస్ట్ మ్యాచ్లో 2వ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్లు కోల్పోయింది. తొలి రోజు కూడా ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ సైతం తన తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్లే కోల్పోయింది. అయితే తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 7 వికెట్లు కోల్పోయి 302 పరుగులు చేస్తే, రెండవ రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా అదే 7 వికెట్లు కోల్పోయి 219 పరుగులు మాత్రమే చేసింది. అంటే 93 పరుగులు వెనుకబడిందన్నమాట. మొత్తంగా రెండవ రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్తో పోలిస్తే ఇండియా ఇంకా 134 పరుగులు వెనుకబడి ఉంది. సో రెండవ రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్దే పైచేయి. యశస్వి జైస్వాల్ మరోసారి నిలబడి కీలకమైన పరుగులు చేయకపోతే ఇండియా ఆ మాత్రం స్కోర్ అయినా సాధించలేకపోయేదే. ఇక మ్యాచ్ రెండవ రోజు వివరాల్లోకి వెళితే, భారత్ తన తొలి ఇన్నింగ్స్ ప్రారంభంలోనే కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్ను కోల్పోయింది. రోహిత్ శర్మ 2 పరుగులు మాత్రమే చేసి వెటరన్ బౌలర్ అండర్సన్ బౌలింగ్లో కీపర్ ఫోక్స్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ క్రమంలో వన్ డౌన్ బ్యాటర్ శుభ్మన్ గిల్తో కలిసి రెండో వికెట్కు యశస్వి జైస్వాల్ 84 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కానీ స్పిన్నర్ షోయబ్ బషీర్ టీమిండియాను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. వరుస విరామాల్లో 3 కీలక వికెట్లు తీశాడు. గిల్ జైస్వాల్ భాగస్వామ్యాన్ని 25వ ఓవర్లో విడదీశాడు. 38 పరుగులు చేసిన గిల్ను ఎల్బీడబ్ల్యూ రూపంలో పెవిలియన్కు చేర్చాడు. ఆ కాసేపటికే రజత్ పటీదార్ను కూడా ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. 2 సిక్స్లతో మంచి టచ్లో కనిపించిన జడేజాను సైతం షోయబ్ బషీర్ పెవిలియన్కు చేర్చాడు. దీంతో 130 పరుగులకే టీమిండియా 4 వికెట్లను కోల్పోయింది. 44 పరుగుల వ్యవధిలోనే టీమిండియా 3 వికెట్లను కోల్పోయింది. అయితే ఒకవైపు వికెట్లు పడుతున్న యశస్వి జైస్వాల్ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు. కాసేపటికే తర్వాత మరోసారి చెలరేగిన బషీర్ యశస్వి జైస్వాల్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 161 పరుగులకు భారత జట్టు సగం వికెట్లను కోల్పోయింది. 8 ఫోర్లు 1 సిక్స్తో 117 బంతుల్లో జైస్వాల్ 73 పరుగులు చేశాడు. 15 పరుగులు చేసిన సర్ఫరాజ్ ఖాన్, 1 పరుగు చేసిన రవిచంద్రన్ అశ్విన్ను మరో స్పిన్నర్ టామ్ హార్ట్లీ తక్కువ స్కోర్లకే అవుట్ చేశాడు. దీంతో 177 పరుగులకే టీమిండియా 7 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. భారత జట్టు 200 పరుగుల మార్కైనా చేరుకుంటుందో లేదో అనే అనుమానం కలిగింది ఒక దశలో. ఇలాంటి సమయంలో కీపర్ ధ్రువ్ జురెల్, కుల్దీప్ యాదవ్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. వీరిద్దరూ టీమిండియా స్కోర్ను 200 పరుగులు దాటించారు. 8వ వికెట్కు వీరిద్దరు కలిసి అజేయంగా 42 పరుగులు జోడించారు. దీంతో రెండవ రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. కాగా అంతకుముందు ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్లో 353 పరుగులకు ఆలౌట్ అయింది. 7 వికెట్ల నష్టానికి 302 పరుగుల ఓవర్ నెట్ స్కోర్తో రెండవ రోజు బరిలోకి దిగిన ఇంగ్లాండ్కు మంచి ఆరంభమే లభించింది. ఓలీ రాబిన్సన్ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో రాబిన్సన్కు ఇదే తొలి హాఫ్ సెంచరీ కావటం విశేషం. 103వ ఓవర్ నుంచి టీమిండియా స్పిన్నర్ రవీంద్ర జడేజా చెలరేగాడు. 58 పరుగులు చేసిన రాబిన్సన్ను అవుట్ చేసి భాగస్వామ్యాన్ని బ్రేక్ చేశాడు. రూట్ రాబిన్సన్ కలిసి 8వ వికెట్కు 100 పరుగులు జోడించడం విశేషం. ఆ తర్వాత షోయబ్ బషీర్, జేమ్స్ అండర్సన్ను డకౌట్ చేశాడు రవీంద్ర జడేజా. దీంతో 6 పరుగుల వ్యవధిలో ఇంగ్లాండ్ జట్టు తమ చివరి 3 వికెట్లను కోల్పోయింది. సెంచరీ చేసిన రూట్ 122 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఇక భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 4 వికెట్లు, ఆకాష్దీప్ 3 వికెట్లు, సిరాజ్ 2 వికెట్లు తీయగా అశ్విన్ 1 వికెట్ తీశాడు. సో మొత్తంగా కుల్దీప్ యాదవ్ అసలు వికెట్లేమీ తీయలేదు. అంటే భారత స్పిన్నర్లు ఒక రవీంద్ర జడేజా తప్పించి అశ్విన్ కానీ కుల్దీప్ యాదవ్ కానీ అంచనాల మేరకు రాణించలేదని చెప్పాలి. ఈ సిరీస్లో పెద్దగా రాణించలేక విమర్శలను ఎదుర్కొంటున్న సీనియర్ బ్యాటర్ జో రూట్ ఈ ఇన్నింగ్స్లో 122 పరుగులతోటి నాటౌట్గా నిలిచి ఇంగ్లాండ్ బ్యాటింగ్కు వెన్నుముకగా నిలిచాడు. రూట్ తర్వాత హైయెస్ట్ స్కోర్ చేసినటువంటి వ్యక్తి బౌలర్ రాబిన్సన్. ఈ సిరీస్లో తొలిసారిగా ఆడే అవకాశం దక్కినటువంటి రాబిన్సన్ 58 పరుగులు చేసి హాఫ్ సెంచరీతోటి తన జట్టును ఆదుకున్నాడు. ఇక మిగతా ఇంగ్లాండ్ బ్యాటర్లు ఎవరు హాఫ్ సెంచరీని సైతం సాధించలేకపోయారు. భారత ఇన్నింగ్స్లో మాత్రం ఒక్క యశస్వి జైస్వాల్ మినహా కెప్టెన్ రోహిత్ శర్మతో సహా మిగతా బ్యాటర్లందరూ విఫలమయ్యారనే చెప్పాలి. శుభ్మన్ గిల్ 38 పరుగులు చేసి మంచి టచ్లోకి వచ్చినట్లు కనిపించినా ఆ తర్వాత అతడు కూడా అవుట్ కావడం జరిగింది. ఇక ధ్రువ్ జురెల్ అంటే వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ 30 పరుగులతోటి ఆడుతున్నాడు. మిగతా బ్యాటర్లు అందరూ వరుసగా పెవిలియన్కి క్యూగడుతుంటే యశస్వి జైస్వాల్ భారత ఇన్నింగ్స్కు మరోసారి వెన్నుముకగా నిలిచాడు. ఇంగ్లాండ్తో జరుగుతున్నటువంటి ఈ టెస్ట్ సిరీస్లో ఈ యువ బ్యాటర్ చరిత్రను సృష్టించాడు. ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్న జైస్వాల్ ఈ సిరీస్లో ఇప్పటికే 2 హాఫ్ సెంచరీలు, 2 డబుల్ సెంచరీలు సైతం సాధించాడు. దీంతో ఈ సిరీస్లో 600 పరుగులను పూర్తి చేసుకున్నాడు యశస్వి జైస్వాల్. ఈ సిరీస్లో జైస్వాల్ మినహా మరే బ్యాటర్ కూడా కనీసం 300 పరుగులు కూడా చేయలేదంటే 600 పరుగులు చేసిన జైస్వాల్ యొక్క బ్యాటింగ్ స్టైలు ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు.
ఈ క్రమంలో ఓ టెస్ట్ సిరీస్లో 600 పరుగులు చేసిన తొలి భారత ఎడమ చేతి బ్యాటర్గా యశస్వి జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. అలాగే ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లో 600 పరుగులు చేసిన మూడో బ్యాటర్గా యశస్వి జైస్వాల్ నిలిచాడు. జైస్వాల్ కంటే ముందు రాహుల్ ద్రావిడ్, విరాట్ కోహ్లీ కూడా ఈ మార్కును అందుకున్నాడు. అంటే ఇంగ్లాండ్తో జరిగిన ఒక టెస్ట్ సిరీస్లో 600కు పైగా పరుగులు చేసినటువంటి బ్యాటర్లుగా ఈ ముగ్గురు, జైస్వాల్, ద్రవిడ్, అదేవిధంగా విరాట్ కోహ్లీ, ఈ ముగ్గురు చరిత్ర సృష్టించాడు. సో సూపర్ ఫామ్లో ఉన్న జైస్వాల్ 4వ టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీతో చెలరేగిన సంగతి మనకు తెలిసిందే. మిగతా బ్యాటర్లంతా విఫలమైనప్పటికీ జైస్వాల్ మాత్రం 73 పరుగులతో సత్తా చాటాడు. టెస్టుల్లో జైస్వాల్కి ఇది 3వ హాఫ్ సెంచరీ. ఇక రేపు అంటే ఆదివారం 3వ రోజు ఆట చాలా కీలకమైంది. ప్రస్తుతము ధ్రువ్ జురెల్, కుల్దీప్ యాదవ్ కలిసి క్రీజ్లో ఉన్నారు. రేపు వీరిద్దరూ కలిసి భారత ఇన్నింగ్స్ను ఎంతవరకు ముందుకు లాక్కు వెళ్తారనేది కీలకం. అయితే ధ్రువ్ జురెల్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మన్ కాబట్టి అతని మీద ఆశలు పెట్టుకోవచ్చు. కానీ ప్రస్తుతం క్రీజ్లో ఉన్న కుల్దీప్ యాదవ్, బౌలర్లు ఆకాష్దీప్, మహమ్మద్ సిరాజు ఎంతవరకు బ్యాటింగ్ చేస్తారనేది ప్రశ్నార్థకమే. సో రేపు ఇండియా తన తొలి ఇన్నింగ్స్లో కనీసం 250 పరుగులైనా చేస్తుందా అనేది మనందరికీ డౌట్గానే ఉంది. రేపు టీమిండియా తన తొలి ఇన్నింగ్స్లో ఎంతవరకు స్కోర్ చేయగలుగుతుంది అనేది ప్రస్తుతం క్రీజ్లో ఉన్న బ్యాటర్ కమ్ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్, కుల్దీప్ యాదవ్లపైనే ఆధారపడి ఉంటుంది. ధ్రువ్ జురెల్కు కుల్దీప్ యాదవ్ ఎంతవరకు సహకారం అందిస్తారు, ఆ తర్వాత వచ్చేటటువంటి ఆకాష్దీప్ కానీ మహమ్మద్ సిరాజ్ కానీ ధ్రువ్ జురెల్కు ఎంతవరకు సహకారం అందిస్తారు అనే దాని మీదనే టీమిండియా స్కోర్ ఆధారపడి ఉంటుంది. రేపు టీమిండియా కనీసం 250కు పైగా పరుగులు సాధించి ఇంగ్లాండ్ యొక్క ఆధిక్యాన్ని 100 కంటే తక్కువగా ఎంత తక్కువకు తగ్గిస్తే వాళ్ళ యొక్క ఆధిక్యాన్ని మనకు అంత మంచిది. సో రేపు ధ్రువ్ జురెల్ మీదనే అంతా ఆధారపడి ఉంది. సో మొత్తంగా 2వ రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా కష్టాల్లోనే ఉంది అని చెప్పాలి. ఇంగ్లాండ్ పై చేయి సాధించింది.